ఘట్టమనేని రమేష్ బాబు, ఆమని, సౌందర్య, రాజ్ కుమార్ నటించిన అన్నా చెల్లెలు 1993 జూలై 30 రిలీజ్ అయింది. మంచి విజయాన్ని నమోదు చేసుకుంది. పి చంద్రశేఖర్ రెడ్డి ఈ సినిమాకి దర్శకత్వం వహించారు. అన్నా చెల్లెలు అనేటప్పటికీ ఒక సెంటిమెంటు. ఈ సెంటిమెంట్తో తెలుగులో చాలా సినిమాలు వచ్చాయి. వచ్చిన ప్రతి సినిమా కూడా దాదాపుగా ఘన విజయాన్ని సాధించింది. ఈ సినిమా విషయానికి వచ్చేటప్పటికి రమేష్ బాబు, సౌందర్య ఇద్దరు కూడా అన్నా చెల్లెలుగా నటించారు. తమిళ్లో పాసా మన్నర్ అని చెప్పేసి 1962 సంవత్సరంలో శివాజీ గణేశన్ అలాగే మహానటి సావిత్రి నటించినటువంటి సినిమా ఆ రోజుల్లో దుమ్ము దుమారం రేపింది. తమిళంలో అయితే ఈ సినిమా థియేటర్లో చూసిన వాళ్ళందరూ కూడా కళ్ళమట నీళ్లు పెట్టుకున్నారు. ఒక విధంగా చెప్పాలంటే ఒక సెన్సేషన్ క్రియేట్ చేసింది. దీన్నే తెలుగులో కూడా తీయటం జరిగింది. ఆ సినిమా పేరే రక్త సంబంధం. విశ్వవిఖ్యాత నటసార్వభౌమ ఎన్టీ రామారావు, మహానటి సావిత్రి తెలుగులో నటించినటువంటి ఈ సినిమా కూడా తెలుగులో ఒక క్లాసిక్ మూవీగా నిలిచిపోయింది. ఈ సినిమాని నిర్మించింది సుందర్లాల్ నాహతా. డూండి డూండి అంటే మీకు తెలుసు, సూపర్ స్టార్ కృష్ణకి చాలా సన్నిహితమైనటువంటి మిత్రుడు. ఒక విధంగా చెప్పాలంటే గోల్చార్ 116 సినిమా ద్వారా వాళ్ళిద్దరి మధ్య మంచి అనుబంధం కూడా ఏర్పడింది. అనుబంధం చివరి వరకు కూడా కంటిన్యూ అయింది. రమేష్ బాబుకి ఒక మంచి చిత్రాన్ని ఇవ్వాలి, ఒక మంచి కథను ఇవ్వాలి, అతను నటుడిగా మరింత ఎలివేట్ అవ్వాలి అని సూపర్ స్టార్ కృష్ణ అన్వేషిస్తున్నప్పుడు ఈ రక్త సంబంధం సినిమా తీయాలనే కోరిక వచ్చింది. అది లక్కీగా డూండి దగ్గరే రైట్స్ ఉండటంతో ఆ రైట్స్నే ఆయన తీసుకోవడం జరిగింది. పద్మలయ బ్యానర్ మీద తీసినటువంటి ఈ సినిమా జి హనుమంతరావు నిర్మాతగా నిర్మించడం జరిగింది. ఆ రోజుల్లో చాలామందికి వచ్చిన సందేహం ఏంటంటే ఒక క్లాసిక్ మూవీని ఎవరు టచ్ చేయరు కదా, అలాంటిది ఒక అన్నా చెల్లెలు ఆ లాస్ట్ సీన్ వచ్చేప్పటికి చాలా భావోద్వేగంతో ఉండేటువంటి సన్నివేశాలు ఉంటాయి తెలుగులో. అలాంటి సినిమాని తీస్తున్నారు, రిస్క్ తీసుకుంటున్నారేమన్న భావన అందరికీ కలిగింది. కానీ ఒక నటుడికి కావాల్సింది ఏంటంటే కొండనైనా పిండి చేయాలి. ఆ పిండి చేయగల సత్తా రమేష్ బాబుకు ఉంది అని నమ్మకం కలగబట్టే ఈ సినిమాని తెలుగులో మళ్ళీ తీయటం జరిగింది. అప్పుడు ఆ సినిమా 62లో బ్లాక్ అండ్ వైట్లో వస్తే ఇది పూర్తిగా కలర్లో, అలాగే సాలూరు వాసురావు సంగీత దర్శకత్వంలో మంచి పాటలతో ఈ సినిమా తీయటం జరిగింది. అందులో మీరు గనక చూసుకుంటే పాటలు అత్యద్భుతం. ఈ సినిమాలో పాటలు కూడా అద్భుతం. కళ్యాణము చూతము రారండి అనేటువంటి పాట అయితే మనకి చాలా వెన్నుల విందుగా ఉంటుంది. ప్రతి పాట కూడా ఒక క్లాసిక్ మూవీగా, ఒక క్లాసిక్ సాంగ్గా అజరామరంగా నిలిచిపోతుంది. సినిమా కథ విషయానికి వచ్చేప్పటికి మీకు పాత సినిమా కథే, కాకపోతే కొద్దిగా మార్పులు చేర్పులు ఉంటాయి. ఒక కారు మెకానిక్గా జీవితాన్ని ప్రారంభించినటువంటి మరి రమేష్ బాబు అనతి కాలంలోనే పైకి ఎదుగుతాడు. స్వయం శక్తితో ఒక సంస్థకు అధినేత అవుతాడు. ఒకప్పుడు ఒక ఫ్యాక్టరీలో కార్మిక నేతగా ఉన్నటువంటి రాజు ఇతని క్లోజ్ ఫ్రెండ్. ఆ తర్వాత విధిలేనటువంటి పరిస్థితుల్లో ఉద్యోగం కోల్పోయి మరి రమేష్ బాబు దగ్గరే జాయిన్ అవుతాడు ఒక వర్కర్ కింద. అదే క్రమంలో వాళ్ళ చెల్లెల్ని సౌందర్యని ప్రేమిస్తాడు. ప్రేమించినప్పుడు వాళ్ళ ప్రేమను అంగీకరించడు రమేష్ బాబు. ఎందుకంటే చెల్లెలు అంటే అతనికి పంచ ప్రాణాలు. కానీ చెల్లెలు కూడా ప్రేమిస్తుందని తెలుసుకొని పెళ్ళికి ఒప్పుకుంటాడు. కానీ ఒకే ఒక కండిషన్ మీద, అదేంటంటే మరి ఈ పెళ్లి చేసుకున్నటువంటి ఈ పెళ్ళికొడుకు వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా తమ ఇంట్లోనే ఉండాలని చెప్పి, రాజ్ కుమార్ వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా ఇతని ఇంట్లోనే ఉంటారు. ఒక ఉమ్మడి కుటుంబంలా ఉంటారు. కానీ అక్కడి నుంచే అనేక విభేదాలు స్టార్ట్ అవుతాయి. కుటుంబంలో ఇబ్బందులు కూడా ఎదురవుతాయి. ఆ ఇబ్బందులు ఏంటి, వాటిని ఎలాగే హీరో ఎదుర్కొన్నాడన్నదే ఈ సినిమా సెకండ్ హాఫ్. అయితే తెలుగులో వచ్చినటువంటి క్లైమాక్స్ని ఇక్కడ మార్చారు. అందులో ట్రాజడీ ఎండింగ్ ఉంటుంది, కానీ ఇక్కడ పాజిటివ్ ఎండింగ్ చూపించి సౌందర్యకి ఒక బిడ్డకి జన్మని ఇస్తే అది పాజిటివ్ ఎండ్గా చూపించడం జరిగింది. మరి రమేష్ బాబు పక్కన హీరోయిన్కి ఎవరు అనేటప్పటికీ ఆ రోజుల్లో ఆమని 92లో ఆవిడ తెలుగు సినిమా అరంగేట్రం చేశారు. ఆవిడ అప్పటికే మంచి పాపులారిటీ సంపాదించుకుంటున్నారు. ఆవిడని ఈ సినిమాలో రమేష్ బాబు పక్కన ఎంపిక చేయడం జరిగింది. ఆవిడ
సూపర్ స్టార్ కృష్ణ పక్కన హీరోయిన్గా నటించారు. అలాగే రమేష్ బాబు పక్కన హీరోగా నటించారు. మరో పక్కన విజయమ్మల వాళ్ళ అబ్బాయి అయినటువంటి నరేష్ పక్కన కూడా హీరోయిన్గా నటించి ఒక రికార్డుని నెలకొల్పారు. అలాగే ఈ సినిమాలో సౌందర్య పెర్ఫార్మెన్స్ని మనం చెప్పుకోవాలి. మహానటి సావిత్రి ఆ సినిమాలో ఎంత మంచి పెర్ఫార్మెన్స్ ఇచ్చారో సౌందర్య కూడా ఈ సినిమాలో అంత మంచి పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. ఈ చెల్లిగా నటించినటువంటి ఈవిడ ఒక సజెషన్ కూడా రమేష్ బాబుకి ఇచ్చారు. తన భర్తగా ఎవరు ఉండాలి, ఎవరిని ఎన్నుకోవాలని పి చంద్రశేఖర్ రెడ్డి ఆలోచిస్తున్నప్పుడు రాజ్ కుమార్ పేరుని సెలెక్ట్ చేయడం జరిగింది. ఎందుకంటే రాజ్ కుమార్ లుక్స్లోను తర్వాత యాటిట్యూడ్లోను కూడా సూట్ అవుతాడు, అతను పెట్టుకోండి అని చెప్పి ఆడు చెప్పడంతో ఆడు మాట కాదనలేక ఈ సినిమాలో రాజ్ కుమార్ని ఎంచుకున్నారు. రాజ్ కుమార్ కూడా ఆ మాట ఎక్కడా కూడా తీసుకోకుండా చక్కటి పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు. పాజిటివ్ నెగటివ్ ఈ రెండు కోణాలు కూడా రెండు డిఫరెంట్ షేడ్స్లో చూపించి ఇతను తనకంటూ తాను ఒక నూతన వరవడి సృష్టించుకున్నానని చెప్పి తెలియజేసిన చిత్రం. ఇంకా ఘటంనేని రమేష్ బాబు కనుక చూస్తే చాలామంది ఈ సినిమా చేసినప్పుడు సందేహించారు. ఓ పక్కన తమిళంలోనేమో శివాజీ గణేశన్, తెలుగులోనేమో ఎన్టీ రామారావు, వీళ్ళ పెర్ఫార్మెన్స్ చాలా అద్వితీయంగా ఉంటుంది. అలాంటి క్యారెక్టర్ రమేష్ బాబు చేస్తున్నాడు, ఇతను పూర్తి స్థాయిలో న్యాయం చేయగలడా అని ఆలోచించినటువంటి తరుణంలో లేదు, తను కూడా అంత గొప్పగా చేయగలడు అని ప్రతి సీన్లో కూడా చేసి చూపించాడు. మొదటి నుంచి చివరి వరకు ఒక కారు మెకానిక్గా ఉన్నప్పటి నుంచి ఉన్నత స్థితికి ఎదిగినప్పటి వరకు, అలాగే కుటుంబ సమస్యలు వచ్చినప్పుడు వాటిని పరిష్కరించుకునే వ్యక్తిగా ప్రతి విషయంలో కూడా అద్భుతమైన పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు. చివరికి ఫస్ట్ కాపీ వచ్చిన తర్వాత మన తెలుగు సినిమా ఇండస్ట్రీలో డోండి అలాగే మిగతా ప్రముఖులు కూడా ఈ సినిమా చూసి చాలా పరిణితి చెందాడు రమేష్ బాబు, చాలా గొప్ప పెర్ఫార్మెన్స్ ఇచ్చాడని చెప్పి పొగడటం కూడా ఆ రోజు ఒక టానిక్ లాగా పనిచేసింది సూపర్ స్టార్ కృష్ణకు. ఎందుకంటే మంచి నటుడు, బాగా పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు అన్నటువంటి రమేష్ బాబుకి ఈ సినిమా విజయం కూడా ఒక నూతన ఉత్సాహం ఇచ్చింది. అది ఏ సెంటర్స్లోనే కాదు, బి క్లాస్ సి క్లాస్ సెంటర్లో కూడా మంచి విజయాన్ని నమోదు చేసుకుంది. కలెక్షన్స్ కూడా బాగా వచ్చాయి. ఒక విధంగా చెప్పాలంటే అబవ్ యావరేజ్ సినిమాగా నిలిచింది. రమేష్ బాబు చేసినటువంటి చిత్రాల్లో మరి ఒక బజార్ రౌడీ, ముగ్గురు కొడుకులు, సామ్రాట్, అలాగే ఈ సినిమా కూడా మనం యాడ్ చేసుకోవాలి. కానీ చాలామంది చెప్పేటప్పుడు ఈ సినిమాని మర్చిపోతూ ఉంటారు. ఎందుకు మర్చిపోతారో అయితే నాకు అర్థం కాదు. బహుశా వాళ్ళు ఈ సినిమాని ఎవరైనా చూసారో లేదో నాకైతే గుర్తులేదు. కానీ ఈ సినిమాని చూస్తే మాత్రం రమేష్ బాబు పెర్ఫార్మెన్స్ ఎంత పీక్కి వెళ్తుందో కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చు. మంచి నటుడు, చిన్ని కృష్ణుల్లో ఎంత టాలెంటెడ్గా నటిస్తాడో, ఎంత గొప్పగా ఉంటుందో, సోబర్గా ఉంటుందో, సాఫిస్టికేటెడ్గా ఉంటుందో. ఓ పక్కన ఈ సినిమాలో రఫ్గాను ఉంటాడు, సోబర్గాను ఉంటాడు, సాఫిస్టికేటెడ్గాను ఉంటాడు, ఒక అన్నయ్యగా ఉంటాడు, ఒక మమతల కోవెలుగా ఉంటాడు, అలాగే ప్రేమించిన వ్యక్తికి ఒక ఆత్మీయుడైన భర్తగాను కూడా కనిపిస్తాడు. ఇలా డిఫరెంట్ కేటగిరీస్లో, డిఫరెంట్ రోల్స్లో అతను చేసేటువంటి ఆ ప్రతిభ ఎప్పటికీ కూడా మనం మర్చిపోలేం. ముఖ్యంగా ఈ సినిమాకి ప్రాణం బంగారు బొమ్మ రావేమే అని తెలుగులో రక్త సంబంధంలో ఒక పాట ఉంటే, తెలుగులో ఆ పాటకి ఎలా చేయగలరు అని చాలామంది డౌట్ పడ్డారు. కానీ కళ్యాణము చూతము రారండి అనేటువంటి పాటలో అక్కడ చాలా బ్రహ్మాండమైనటువంటి పాట. ఇది మన పాత పాటకి ఎంత ధీటుగా ఉంటుందో వాసురావు సాలూరు అంత గొప్పగా పెర్ఫార్మెన్స్ ఈ పాటల్లో కూడా ఇచ్చాడు. ఒక పాటే కాదు, సినిమాలో ప్రతి పాట కూడా చాలా మెలోడియస్గా ఉంటుంది, ఒక భావయుక్తంగా ఉంటుంది. ఈరోజు మన సినిమాల్లో పాటలు వస్తున్నాయి. ఈ పాట ఈరోజు వింటే రేపు మర్చిపోతాం. మీరు ఒక్కసారి ఈ సినిమాలో పాటలు వినండి. 93లో రిలీజ్ అయినటువంటి ఈ పాటలు ఇప్పటికీ విన్నా కూడా దానిలో భావం ఉంటుంది, ఒక భావావేశం ఉంటుంది, ఒక అర్థం ఉంటుంది, ఒక పరమార్థం కూడా ఉంటుంది. అంత మంచి క్లాసిక్ మూవీగా తీర్చిదిద్దారు. పి చంద్రశేఖర్ రెడ్డి సూపర్ స్టార్ కృష్ణతో చాలా సూపర్ డూపర్ హిట్స్ ఇచ్చారు. ఒక పాడి పంటలు తీసుకున్నా, ఒక ఇల్లు ఇల్లాలు తీసుకున్నా, ఇలాంటి సినిమాలన్నీ కూడా ఒక క్లాసిక్ మూవీస్గా నిలిచాయి. రమేష్ బాబుతో కూడా ఒక మంచి చిత్రాన్ని తీసిన ఖ్యాతి
పి చంద్రశేఖర్ రెడ్డికి దక్కుతుంది. ఆయన ఏంటంటే మార్కు ఇందులో అడుగుడున కనబడుతుంది. ఎన్టీ రామారావుతో ఆయన ఒక సినిమా తీశారు బడిపంతులని. అది మనకి చాలా చోట్ల కళ్ళమ్మట నీరు తెప్పిస్తుంది. నీ నగుమోము అనేటువంటి పాప చూస్తుంటే మనకి చాలా కళ్ళమ్మట నీళ్ళు వస్తుంటాయి. అలాగా ఇందులో రమేష్ బాబు పెర్ఫార్మెన్స్ చూస్తూ ఉంటే చెల్లి మీద ప్రేమ, అనురాగం కొన్ని సీన్స్లో చూస్తుంటే మనకి రక్త సంబంధంలో ఎన్టీఆర్ నటన గుర్తుకొస్తుంది. మన కళ్ళు చెమరుస్తాయి. అంత గొప్పగా ఆ సీన్స్ని డైరెక్ట్ చేసినటువంటి ఖ్యాతి పి చంద్రశేఖర్ రెడ్డికి దక్కుతుంది. చాలా గొప్ప చిత్రం ఇది. కుటుంబం వాల్యూస్, కుటుంబం అనురాగం, మమత ఇవన్నీ కూడా ఇందులో మనం చూడొచ్చు. ఇలాంటి అరుదైన చిత్రాలు నూటికో కోటికో వస్తుంటాయి. ఇప్పటికీ కూడా ఈ సినిమా మీరు యూట్యూబ్లో కనుక చూస్తూ ఉంటే మన కుటుంబ చిత్రాల్లో మనం ఏం మిస్ అవుతున్నాం, జాయింట్ ఫ్యామిలీస్లో ఉండేటువంటి మానవతా విలువలు ఏమి మనం కోల్పోతున్నామో కూడా మనకు అర్థమవుతుంది. ఈరోజు ఒక అన్న తమ్ముడు, ఒక అన్న చెల్లెలు, ఈ రక్త సంబంధం విలువలు ఏవి తెలియకుండా పోతున్నాయి. ఇది తెలియాలంటే ఈ సినిమా చూడాల్సిందే. రమేష్ బాబు పెర్ఫార్మెన్స్ ఎవరెస్ట్ శిఖరాన్ని అంటినటువంటి ఈ సినిమా అభిమానులు కూడా ఒకసారి చూడండి. బహుశా నేటి తరం జనరేషన్స్ చూడకపోయి ఉండొచ్చు. వాళ్ళు చూస్తే రమేష్ బాబు అంటే ఏంటో తెలుస్తుంది. రమేష్ బాబు యాక్టింగ్ ఏ శైలిలో ఉంటుందో కూడా తెలుస్తుంది. ఆయన మాకు తెలిసి ఇంకా పైకి రావాల్సిన నటుడు. కొన్ని అనివార్య కారణాల వల్ల రాలేకపోయారు. ఆ కారణాలు ఏంటో వచ్చే వీడియోస్లో నేను మీకు వివరిస్తాను. ఈ కంటెంట్ మీకు ఏమనిపించింది? నచ్చిందా? నచ్చినట్లయితే మీరు కామెంట్స్ రూపంలో నాకు తెలియచేయండి. ఈ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నారా? చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోస్ అన్నీ కూడా ఎలర్ట్స్ రూపంలో మీకు అందుతాయి. మీ బ్లెస్సింగ్స్ మాకు ఎప్పుడు ఎలవేళలా కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ మిత్రుడు శ్రేయోభిలాషి సత్య ఫర్ ద పీపుల్ లైవ్ టీవీ చీఫ్ ఎడిటర్ DVSS కృష్ణప్రసాద్.